అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన అంతరిక్ష ప్రయాణం చేద్దాం. సూర్యుడు, చంద్రుడు, ఆకాశంలో మెరిసే ఆ నక్షత్రాల వెనక ఉన్న అసలు కథేంటో కలిసి తెలుసుకుందాం. రండి, మన విశ్వయాత్రలు మొదలుపెడదాం. ఈ అనంత విశ్వంలో మన స్థానం ఏంటి? ఇది చాలా పెద్ద ప్రశ్న కదా. దీనికి సమాధానం కావాలంటే మనం మన ఇంటి నుంచి, అంటే మన భూమి నుంచి మొదలుపెట్టి అలా నెమ్మదిగా మన సౌరవ్యవస్థ దాటి మన గెలాక్సీ అంచుల వరకు ప్రయాణించాలి. సరే, మరి ప్రయాణం మొదలుపెడదామా? మన ప్రయాణం ఎక్కడ్నుంచో కాదు, ఇక్కడే మనందరి ఇల్లు అయిన భూమి నుంచే మొదలవుతుంది. మన సౌరవ్యవస్థలోనే జీవంతో కళకళలాడుతున్న ఒకే ఒక ప్రత్యేకమైన ప్రపంచం ఇది. అంతరిక్షం నుంచి చూసినప్పుడు మన గ్రహం ఒక నీలిరంగు ముత్యంలా మెరుస్తూ కనిపిస్తుంది. మరి ఆ నీలిరంగు ఎందుకొచ్చిందంటే దాని ఉపరితలం మీద దాదాపు 3/2 భాగం నీళ్లతో, అంటే మహాసముద్రాలతో నిండి ఉండటమే. ఈ నీరే మన భూమిని మిగతా గ్రహాల నుంచి ప్రత్యేకంగా నిలబెడుతోంది, జీవానికి ఊపిరిపోస్తోంది. మనం చిన్నప్పటినుండి భూమి గుండ్రంగా ఒక బంతిలా ఉంటుందని చదువుకున్నాం కదా. కాని అది పూర్తిగా నిజం కాదన్మాట. భూమి అసలు ఆకారాన్ని జియాయిడ్ అంటారు. అంటే భూమి ఆకారంలో ఉన్నది అని అర్థం. భూమి తన చుట్టూ తాను చాలా వేగంగా తిరుగుతుంది కదా. ఆ తిరగడం వల్ల భూమధ్యరేఖ దగ్గర కొంచెం ఉబ్బినట్టుగా, ధృవాల దగ్గర కొంచెం నొక్కినట్టుగా ఉంటుంది. అందుకే ఇది పర్ఫెక్ట్ గోళం కాదు. మన భూమిని కంటికి కనిపించని ఒక దుప్పటిలా కప్పి ఉంచేదే వాతావరణం. ఇది కేవలం గాలి కాదు, జీవాన్ని కాపాడే ఒక అద్భుతమైన వాయువుల మిశ్రమం. ఇందులో సింహభాగం, అంటే ఓ 78% నైట్రోజన్ ఉంటుంది. మనం పీల్చుకునే ప్రాణవాయువు ఆక్సిజన్ 21% ఉంటుంది. ఇక మిగిలిన ఆ 1%లోనే కార్బన్ డయాక్సైడ్ లాంటి ఇతర వాయువులు ఉంటాయి. ఈ వాతావరణమే మనల్ని సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన కిరణాల నుండి కాపాడుతుంది. సరే, మన ఇంటి గురించి చూశాం కదా. ఇప్పుడు కొంచెం బయటికి వెళ్ళి మన సౌర కుటుంబాన్ని, మన విశ్వపు చిరునామాను చూసొద్దాం. మన సౌర కుటుంబానికి కేంద్రం, యజమాని, శక్తి అన్నీ సూర్యుడే. దాని అపారమైన గురుత్వాకర్షణ శక్తి ఒక కనిపించని దారంలా గ్రహాలని, ఉపగ్రహాలని అన్నింటినీ పట్టుకుని తన చుట్టూ తిప్పుకుంటుంది. ఒకవేళ సూర్యుడు లేకపోతే ఈ గ్రహాలన్నీ ఎటో చెల్లాచెదురైపోయేవి. సూర్యుడిచ్చే ఆ వేడి, వెలుగే మన భూమిమీద జీవానికి ఆధారం. ఈ దూరం ఎంత పెద్దదో తెలుసా? భూమికి, సూర్యుడికి మధ్య ఉన్న దూరం సుమారుగా 15 కోట్ల కిలోమీటర్లు. ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, సూర్యుణ్ణించి బయలుదేరిన కాంతి మన భూమిని చేరడానికి దాదాపు 8 నిమిషాల 20 సెకండ్లు పడుతుంది. అంటే మనమిప్పుడు చూస్తున్న సూర్యుడు నిజానికి 8 నిమిషాల క్రితం నాటి సూర్యుడన్మాట. భలే ఉంది కదా. ఇప్పుడు మన సౌరకుటుంబంలోని గ్రహాల్ని చూద్దాం. వీటిని 2 రకాలుగా చూడొచ్చు. సూర్యుడికి దగ్గరగా ఉన్న మొదటి 4, అంటే బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. వీటిని అంతరగ్రహాలు అంటారు. ఇవన్నీ ఎక్కువగా రాళ్లతో గట్టిగా ఉంటాయి. ఆ తర్వాత వచ్చే 4 గ్రహాలు బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్. వీటిని బాహ్యగ్రహాలు అంటారు. ఇవి చాలా పెద్దవి, ఎక్కువగా వాయువులు, మంచుతో నిండిన భారీ గోళాలన్మాట. శుక్రగ్రహాన్ని చాలామంది భూమి యొక్క కవల గ్రహమంటారు. ఎందుకంటే సైజులో, ఆకారంలో దాదాపు మన భూమిలాగే ఉంటుంది. కాని పేరుకే కవల, అక్కడ పరిస్థితులు మాత్రం నరకంలా ఉంటాయి. దట్టమైన కార్బన్ డయాక్సైడ్ వల్ల అక్కడి ఉష్ణోగ్రత ఎప్పుడూ 450 డిగ్రీల సెల్సియస్కు పైగానే ఉంటుంది. మన ప్రయాణం గ్రహాలతోనే అయిపోలేదు. ఎందుకంటే చాలా గ్రహాలకి వాటికంటూ సొంతంగా తోడు కూడా ఉంది. వాటి చుట్టూ తిరిగే సహచరులున్నారు. ఈ సహచరుల్నే మనం సైన్స్ భాషలో ఉపగ్రహాలు అంటాం. మనందరికీ తెలిసిన మాటల్లో చెప్పాలంటే చంద్రులు. ఏదైనా ఒక గ్రహం చుట్టూ దాని గురుత్వాకర్షణకు కట్టుబడి తిరిగే ప్రతి వస్తువును ఉపగ్రహం అనే అంటారు. చంద్రుల సంఖ్యలో గ్రహాల మధ్య చాలా తేడా ఉంది. మన భూమికి ఒక్కగానొక్క అందమైన చంద్రుడుంటే, మన పక్కనే ఉన్న అంగారకుడికి 2 చిన్న చంద్రులు ఉన్నాయి. కాని సౌరవ్యవస్థలో కింగ్స్ అయిన బృహస్పతి, శని గ్రహాలకు డజన్ల కొద్దీ ఉపగ్రహాలు ఉన్నాయి. ఒక్క శని గ్రహానికే ఏకంగా 82కు పైగా చంద్రులు ఉన్నాయంటే ఊహించండి.
మన చంద్రుడికి E27 అనే నంబర్ చాలా స్పెషల్. ఎందుకంటే చంద్రుడు తన చుట్టూ తానొకసారి తిరగడానికి, సరిగ్గా అదే సమయంలో భూమి చుట్టూ ఒక రౌండ్ పూర్తి చేయడానికి కూడా సుమారుగా 27 రోజులే పడుతుంది. ఈ తిరిగే సమయం, చుట్టూ తిరిగే సమయం రెండూ ఒకేలా ఉండటం చాలా ఆసక్తికరమైన విషయం. దీనివల్లనే మనం భూమి మీద నుంచి ఎప్పుడు చూసినా చంద్రుడికి ఒకే వైపు చూస్తాం. దాని రెండో వైపు మనకు ఎప్పటికీ కనిపించదు. అందుకే దాన్ని చంద్రుని ఆవలి వైపు అంటాము. అది చాలా కాలంపాటు మనకొక పెద్ద మిస్టరీగానే ఉండిపోయింది. సరే, గ్రహాలు వాటి చంద్రులే కాదు, మన సౌర వ్యవస్థలో ఇంకెన్నో చిట్టిపొట్టి యాత్రికులు కూడా సూర్యుణ్ణి చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. ఇందులో రెండు ముఖ్యమైనవి: గ్రహశకలాలు, తోకచుక్కలు. గ్రహశకలాలు అంటే అవి చిన్న చిన్న రాళ్ళు, ఎక్కువగా అంగారకుడు, బృహస్పతి మధ్యలో తిరుగుతూ ఉంటాయి. ఇక తోకచుక్కల విషయానికొస్తే అవి మంచు, ధూళితో చేసిన ముద్దలు లాంటివి. అవి సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు వాటిలోని మంచు ఆవిరైపోయి ఒక ప్రకాశవంతమైన తల, లక్షల కిలోమీటర్ల పొడవైన తోకలాగా ఏర్పడుతుంది. తోకచుక్కల్లో ఓ సూపర్ స్టార్ ఉంది. అదే హేలీ తోకచుక్క. ఇది ప్రతి 76 సంవత్సరాలకు ఒక్కసారి క్రమం తప్పకుండా మనకు కనిపిస్తుంది. చివరిసారిగా ఇది 1986లో కనిపించింది. మళ్ళీ మనం దీన్ని చూడాలంటే 2061 వరకు ఆగాలన్నమాట. ఇప్పటిదాకా మన సౌరకుటుంబం గురించి చూశాం. ఇప్పుడు ఫైనల్ స్టెప్. ఇంకొంచెం దూరం నుంచి మన సౌరకుటుంబం కూడా ఒక చిన్న భాగమైన ఒక మహానిర్మాణాన్ని చూద్దాం. గెలాక్సీ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే కొన్ని కోట్ల నక్షత్రాలు, వాటి చుట్టూ తిరిగే గ్రహాలు, ధూళి, వాయువులు, ఇవన్నీ గురుత్వాకర్షణతో కలిసి ఉన్న ఒక పెద్ద కుటుంబం. మన సౌర వ్యవస్థ కూడా ఇలాంటి ఒక గెలాక్సీలో ఒక చిన్న చుక్కలాంటిది అంతే. మన గెలాక్సీ పేరు పాలపుంత. మన పూర్వీకులు ఎంత బాగా ఊహించారో చూడండి. ఆకాశంలో ఆ నక్షత్రాల పట్టీని చూసి అది ఆకాశంలో ప్రవహిస్తున్న ఒక కాంతి నదిలా భావించారు. అందుకే దానికి ఆకాశగంగా అని ఎంత అందమైన పేరు పెట్టారు. మన సూర్యుడు కూడా ఈ ఆకాశగంగాలోని కొన్ని కోట్ల నక్షత్రాలలో ఒకటి మాత్రమే. మన ప్రయాణం ఇక్కడతో ఆగిపోవచ్చు, కానీ విశ్వం మాత్రం అనంతం. మన పాలపుంతలాంటివి కొన్ని వందల కోట్ల గెలాక్సీలో ఉన్నాయట. ఆలోచిస్తుంటేనే మనసుకి ఏదోలా ఉంది కదా. మరి ఈ అనంత విశ్వంలో మనలాంటి జీవం ఇంకెక్కడైనా ఉండే అవకాశం ఉందేమో? ఈ మొత్తం కథలో మన స్థానం ఎంత చిన్నదో కదా.